కోటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామండి. చేరొచ్చిన మీ అందరికీ ప్రభునామముల వందనాలు. మీరందరూ కొంచెం ముందు కూర్చుంటే బాగుంటుంది. చీకట్లో ఉన్నారు కొందరు, ముందుకు వచ్చేయండి దయచేసి. అమ్మ స్త్రీలు ఇలాగ వచ్చేసేయండి, అమ్మ పురుషులు ముందు కూర్చోండి, స్త్రీలు ప్రక్క వచ్చేసేయండి, ఈ పక్క వచ్చేసేయండి. ప్రియులారా, మన ప్రభు కృపను బట్టి గత ఆదివారం మనం అడుగు మరియు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహించును అని మనం మొదటి భాగంలో కొన్ని సంగతులు నేర్చుకున్నాం. సుమారు 8 సంగతులు నేర్చుకోవడం జరిగింది. అంటే ఆదాము నుండి దావీదు వరకు మనం 8 సంగతులు నేర్చుకున్నాం. ఇవాళ రెండో భాగంలో మరికొన్ని వివరాలు మనం చూద్దాం. 9వ సంగతి అండి, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహించును అనేటువంటి అంశాన్ని మనం మూలవాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం మూలవాక్యంగా మనం తీసుకుంటే, ప్రియులారా 9వ సంగతి మనం తెలుసుకుందాం. మనోహ అండ్ హిజ్ వైఫ్ నెవర్ ఆస్క్ అండ్ ఇమాజిన్ ద మైటీ సన్ శాంసన్. మనోహ అనేటువంటి ఒకడున్నాడు పాత నిబంధనలో. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1 నుంచి 24 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం, మనోహ అనేటువంటి వాడు న్యాయాధిపతుల కాలంలో హెబ్రీయుడు. అతను కానీ అతని భార్య కానీ ఒక బలవంతుడైనటువంటి కుమారుడు కావాలని అడగలేదు, దేవుడు ఇస్తాడని ఊహించలేదు. మన అంశం ఏంటండి? అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. దయచేసి గమనించండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం గమనిస్తే, ప్రియులారా, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును నైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. ప్రియ సహోదరి సహోదరులారా, దాను వంశస్థుడు మరియు జొరియా పట్టణస్థుడైనటువంటి మనోహు అనేటువంటి ఒక ఆయన, అతడు ఎన్నడూ కూడా ఊహించలేదు. భార్య ఏమో గొడ్రాలు. అయ్యో నా భార్య గొడ్రాలు, దేవుడు ఎప్పుడైనా కనికరిస్తాడు అని మనలాగా అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. బహుశా దేవుడిని, దేవా నాకు బిడ్డ దయచేయని ప్రార్థన చేసి ఉంటాడు. కానీ దేవుడే దేవదూతగా ప్రత్యక్షమై, ఇదిగో నీ భార్య గొడ్రాలు, తనకు కానుపు లేకపోయాను, ఆమె గర్భవతి అయి కుమారుని కంటుంది అని తన భార్యతో భర్తతో చెప్పినటువంటి సందర్భం మనం ఈ క్రింద ఉన్నటువంటి వచనాల్లో చూడగలుగుతున్నాం. మనకి సమయం లేనందున మీరు ఆ వచనాలు మీరు రాసుకోండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1 నుండి 24, 25 వచనాల వరకు రాసుకోండి.
24వ వచనం మనం గమనిస్తే, తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనను పేరు పెట్టెను. గమనించండి, ఆమె సంసోన్ అనేటువంటి పేరు అతడికి పెట్టింది. గమనించారా? అతడు సుమారు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకి అధిపతిగా ఉన్నట్టుగా మనము న్యాయాధిపతులు 16వ అధ్యాయము 31వ వచనం, అతడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని పోయి జొరియాకును ఎఫ్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. సంసోను 20 సంవత్సరాలు అధిపతిగా పరిపాలన చేశాడు. అయితే సంసోన్ ఎలాంటి వాడో మనకు బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో సంసోన్ అంతటి బలవంతుడు ఎవరు కూడా లేరు. అలాంటి బలవంతుడైన కుమారుడు తన కడుపును పుడతాడని మనోహ కానీ తన భార్య కానీ ఎప్పుడు కూడా కలగని ఉండరు. బహుశా అడిగి ఉంటారు, ఓ కొడుకునమ్మని ఉంటారు కానీ, లేక ఒక కుమార్తెనవ్వండి, లేకపోతే మాకు సంతానం దయచేయండి అని వారు అడిగి ఉంటారు. కానీ అంతటి బలవంతుడైనటువంటి ఒకడు పుడతాడు అనేటువంటి సంగతి వారు ఊహించలేదు. దిస్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ ద ఎవిడెన్స్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ ఎనీవన్ ఎల్స్, బికాస్ if you are loving his commands and if you love God, keep his commandments, and without your asking, without your imagination or comprehension, that God would bless you like anything. ఆయనను మనం ప్రేమించి, దేవుని మనం ప్రేమించి, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే, మనం అడిగినా అడగకపోయినా, ఊహించినా ఊహించకపోయినా, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహం దేవుడు అనుగ్రహిస్తాడు అనేది మనం ఇక్కడ మనోహ జీవితంలో మనం చూస్తాం. సంసోన్ ఎలాంటి వాడు? చాలా బలాఢ్యుడు, యుద్ధశూరుడు. కానీ విచారం ఏమిటంటే అతడు స్త్రీలోలుడు. దేవుని యొక్క ఆజ్ఞల్ని అతడు పెడచవని పెట్టి స్త్రీ వ్యామోహంతో అతడు దెబ్బతిన్నాడు. జనరల్గా బలవంతులు ఎవరు కూడా స్త్రీతో సంబంధాలు పెట్టుకోవాలని ఆశపడరు. మీరు గమనించారు లేదు? మనకి కండలు తిరిగిపోయిన మొనగాళ్ళు కనబడుతూ ఉంటారు మనకి, బాడీ బిల్డర్స్కి స్త్రీలంటే వ్యామోహం ఉండదు. ఎందుకంటే కండలు కరిగిపోతాయని భయం వాళ్ళకి. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా సంసోను బలాఢ్యుడైనా కూడా అతడు తన బలం దేవునిలో ఉంది. చాలామంది తన జుట్టులో ఉందనుకుంటారు, తన తల వెంట్రుకల్లో ఉందనుకుంటారు. లేదండి, తల వెంట్రుకల్లో కాదు, దేవుని మాట వినకపోవడం అతడు చేటు తెచ్చుకున్నాడు. తన బలం దేవుడే కానీ జుట్టు కాదు అనేది మనం గమనించాలి. ఇట్టి ఘనమైనటువంటి ఒక కుమారుడు, బలాఢ్యుడైనటువంటి కుమారుడు పుడతాడని వారు అన్నడు కూడా ఊహించలేదు. 10వ సంగతి మనం చూద్దాం ప్రియులారా. హన్నా నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ మోర్ దాన్ వన్ బాయ్. హన్నా అనేటువంటి ఒక ఆమె మనం చూస్తాం. మనకి 1 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనంలో కన్నీటితో దేవుని ప్రార్థిస్తుంది. ఈమె కూడా గొడ్రాలే. తన సవతి తనను అవహేళన చేయడంతో ఇంకెంతో బాధతో ఆమె బాధపడుతుంది. గమనించండి 2వ వచనం, 1 సమూయేలు 1వ అధ్యాయం 2వ వచనంలో గమనించండి. మొదటి నుంచి చదువుతాను. ఎఫ్రాయిము మన్యమందు రామతయి స్మోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిము
వాడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. ఇతనికి 2 భార్యలు. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. గమనించండి, మొదటి భార్య ఎవరు? హన్నా. కాబట్టి పిల్లలు లేరు కాబట్టి రెండో భార్యను చేసుకున్నాడు ఆయన. పెనిన్నా అనేటువంటి ఆవిడ్ని ఎల్కానా వివాహం చేసుకున్నాడు. కానీ ఈమెకి సవతికి పిల్లలు పుడుతుంటే ఈమెకి చాలా అవమానకరంగా భావించింది. మన భారతదేశంలో గొడ్రాలకి పెద్ద విలువ ఉండదు, మీకు తెలుసు. ఏ శుభకార్యానికి పిలవరు, ఆమె ఎదురు వస్తే ఆగిపోతారు. వెధవరాలకు కూడా అంతే మన దేశంలో. కాబట్టి అలాంటి పరిస్థితి ఇశ్రాయేలులో కూడా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. 11వ వచనం గమనిస్తే, ప్రియులారా, సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను, ఇక్కడ మగ పిల్లలను అని అనువాదంలో వేసాడు, అది తప్పండి. ఇంగ్లీష్లో షీ వాజ్ ఆస్క్డ్ గాడ్ ఏ మెయిల్ బాయ్, ఏ మెయిల్ చైల్డ్. మీకు అక్కడ ఏముంది మీ తెలుగులో? మగ పిల్లలను ఉందా? మగ పిల్లను ఒకడినే కోరుకుంది ఆమె, ఒకడి కంటే ఎక్కువ కోరుకోలేదు. హన్నా ఒక అబ్బాయి కంటే, ఒక పిల్లవాడి కంటే ఎక్కువ కోరుకోకుండా దేవుణ్ణి ఎక్కువ అడగలేదు. అంటే ఒక పిల్లవాడిని మించి హన్నా ఎక్కువ మంది పిల్లల్ని అడగలేదు. దేవుడు ఇస్తాడని కూడా ఆమె ఊహించలేదు. అయినా కూడా దేవుడు హన్నాను అత్యధికముగా ఆశీర్వదించినట్టుగా మనం తెలుసుకున్నాం. గమనించండి, నాకు మగపిల్లను దయచేసినళ్ళ వాణి. గమనించండి, పైన ఏమన్నాడు? మగ పిల్లలను అన్నాడు. వాణి అని అప్పుడు అంటే పైనేమో బహువచనం, క్రింద ఏకవచనం. అంటే దాని అర్థం అనువాదంలో తప్పే తప్ప వాస్తవానికి ఆమె అడిగింది ఒక మగ పిల్లవాడు అనేది మనకి అర్థం అవ్వాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం గమనిస్తే ఆమెకి దేవుడు ఎంతమందిని ఇచ్చాడో చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం దేవునితో ఒప్పందం చేసుకుంది. ఇదిగో నీవు నాకు మగపిల్లనిస్తే తన తల మీద చవరపు కత్తి వేయకుండా పాలు విడిచిన తర్వాత నీ సన్నిధానంలో నీ సేవకాశం విడిచిపెడతా అన్నది. విడిచిపెట్టి వచ్చేసింది. హన్నా 2వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎంత గొప్ప సంగతి చూడండి. ఒక మగపిల్లోని కోరుకుంది ఆమె, అంతకుమించి ఎక్కువ కోరుకోలేదు. దేవుడు ఎంతమందిని ఇచ్చాడు ఇప్పుడు హన్నాకు? దేవునికి ఒక అబ్బాయిని ఇస్తే దేవుడు తిరిగి 3 కుమారులు ఇచ్చాడు. 3 కుమారులను 2 కుమార్తెలను, అంటే 5 సంతానం అధికంగా. హన్నా దేవుని అడక్కపోయినా, హన్నా దేవుడు ఇస్తాడని ఊహించకపోయినా అత్యధికముగా అనుగ్రహించు దేవుడు. గమనించండి, అడిగి వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినటువంటి ఆయన మాట ఆది నుండి ఏ విధంగా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎఫెసీలో చెప్పాడు ఈ మాట, కానీ ఆది కాండం నుంచే ఆయన కార్యాలు జరిగిస్తూ, అంటే ఆయన స్వభావం ఎలాంటిది, దేవుని యొక్క స్వభావం ఎలాంటిది, దేవుని మనసు ఎలాంటిది అని మనం గ్రహించడానికి ఇంత చరిత్ర మనకి చూడవలసిన అవసరత ఏర్పడ్డది. ఎంతమంది కుమారులండి? 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడు మరి ప్రసాదించాడంటే బహుశా మరి పెనిన్నా కంటే ఎక్కువ సంతానానికి ఇచ్చాడు మాట. ఇప్పుడు పెనిన్నా కంటే ఎక్కువ సంతానం ఇస్తే ఇప్పుడు ఎవరు చిన్నపుచ్చుకోవాలి? తన సవితి చిన్నపుచ్చుకునే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అవమానం వెంబడి సన్మానం వస్తుంది, సన్మానం వెంబడి అవమానం వస్తుంది, దుఃఖము వెంబడి
సంతోషం వస్తుంది, కష్టము వెంబడి సుఖం వస్తుంది, చీకటి తర్వాత పగలు వస్తుంది. ఇవన్నీ ఏమిటివి? దేవుడు సుఖదుఖములను రాత్రి పగలను జతపరిచినట్టుగానే దేవుడు మానవ జీవితంలో శ్రమలు సంతోషాలు రెండింటిని కూడా ఆయన జతపరిచి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, 11వ సంగతి చూద్దాం. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించి దేవుడు అనే అంశంలో 2వ భాగంలో 3వ అంశం అనగా 11వ అంశాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ఎ జెంటైల్ ఉమెన్ రూత్ నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ ఇన్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క వంశంలో రూతు ఆమె కూడా ఒక పాత్ర పోషించాలని కానీ ఆమె దేవుణ్ణి కోరుకోలేదు, ఆమె ఊహించలేదు. మీరు గమనించారు లేదు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే బోయాజు పేరు అక్కడ కనిపిస్తుంది. రూతు నందు బోయాజు అనేటువంటి మాట మనం చూస్తాం. రూతు అనేటువంటి ఒక మోయాబీరాలు, ఒక అన్యజాతి స్త్రీ యేసు ప్రభువుని కనే విషయంలో కూడా ఆమె క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆమె ఉంది అని అంటే ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. ఈనాడు చాలామంది అన్యజనులు అంటే దేవునికి ఇష్టం ఉండదని చెప్పేటువంటి వాళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. కానీ వాస్తవానికి దేవుడు అందరికీ దేవుడు అందరికీ తండ్రి. కాబట్టి ప్రియులారా, గమనిద్దాం. రూతు గ్రంథం తీయండి దయచేసి. 1వ అధ్యాయము 3 నుంచి 17 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 3 నుంచి 17 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నయోమి పెనిమిటైన ఎలెమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచిండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు వార్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిలియోనోను 2 కుమారులను చనిపోయి, కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా 2 కోడండ్రను బయలుదేరి యోధా దేశముకు తిరిగి పోవాలని వారి మార్గమున చూచుచుండగా నయోమి తన 2 కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చిదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుదురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఆడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు దేవుని యొద్దకును తిరిగి పోయినదే.
నీవు నీ తోటికోడలి వెంబడి వెళ్ళిమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టకమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినేళ్ళ యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తే నయోమి రూతు చేసినటువంటి ప్రమాణం ఎంత ఘనమైందో మీరు ఊహించండి. మీరు గమనించలేదు, వివాహ ప్రమాణాలు చేసినప్పుడు రూతు చెప్పిన మాటలే మేము చెప్పిస్తాం. ఏమిటండి రూతు ఏం చెప్పింది ఇక్కడ? మరణము మనలను ప్రత్యేకించే వరకు, అంటే వేరుపరిచే వరకు నిన్ను నేను విడవను. అంటే ఇంతకీ రూతు ఎంత సహృదయం కలిగినటువంటి స్త్రీ. నయోమి వెళ్ళిపోయింది, తన తోటికోడలో ఆమెకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఆమెను హత్తుకొని ఉండి, నీవు చనిపోయే చోట నేను చనిపోతాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి గొప్ప నిర్ణయం చేసుకుంది. ఎందుకని? నేను వెళ్ళిపోతాను, కానీ ముసలిదానికి ఎవరు తోడు, ఎవరు ఆదరణ చూపిస్తారు అని ఆమె కోసం ఆలోచించేసి. ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అండి రూతు చాలా ప్రేమ కలిగింది. కాబట్టే దేవుడు ఎంతగా దీవించాడంటే, రూతు బంధువైనటువంటి సమీప బంధువైన బోయాజుకు ఆమెను భారీగా చేసి ఘనపరిచినటువంటి పరిస్థితి. ఆ దేశంలో పరిగ ఏరుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి రూతు చివరికి అదే పొలానికి ఆమె యజమానురాలై, మరి యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఆమె కారకురాలయ్యిందనేటువంటి సంగతి మనము రూతు గ్రంథం 4వ అధ్యాయము 13-17 వచనాలు మనం గమనిద్దామండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 13 చదువుతున్నాను. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. ఇప్పుడు గమనించండి 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. అంటే దాని అర్థం ఏంటి? దావీదు తండ్రి యెషయా అయితే బోయాజు దావీదుకి తాత అవుతాడు. యేసుప్రభు వారు ఏ వంశావళి నుంచి వచ్చాడు? దావీదు సంతానము నుంచి వచ్చాడు. దావీదు సంతానము నుండి. కాబట్టి యేసుప్రభుని, ఓ దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని కుష్ఠరోగులు, గుడ్డివారు ఎలుగెత్తి ప్రభుని దావీదు కుమారుడని పిలవడం జరిగింది. ఇంతకీ ఎంత గొప్ప సంగతి అండి ఇది. రూతుగా అడిగిందా, దేవా నాకు ఈ పరిస్థితి అనుగ్రహించా అన్నదా, నన్ను యజమానురాలుగా చేయన్నదా? భర్త చనిపోయినటువంటి ఒక విధవరాలు, ఏ దిక్కు లేని విధవరాలు. అటు మోయాబీయులు లేరు, ఇటు ఇశ్రాయేలీయులకి ఆమె దూరమే. అయినా ఒక ముసల వ్యక్తిని, అత్తగారిని హత్తుకొని ఉండడంలో దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఆమె అడక్కపోయినా ఊహించకపోయినా దేవుడు ఆమెను క్రీస్తు ప్రభు యొక్క జన్మ వంశావళి విషయంలో ఆమె కూడా ఒక భాగస్థురాలైనట్టుగా లేఖనాలను బట్టి మనము తెలుసుకోవచ్చు. గమనించండి ప్రియులారా, ఆదికాండం క్షమించండి మత్తయి సువార్త 1వ అధ్యాయం వెళ్దాం. ఐదవ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయసోనును సల్మానును కనెను, సల్మాను రాహబునందు బోయాజును కనెను,
బోయాజు రూతునందు ఓబేదును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయాను కనెను. యెషయా రాజైన దావీదును కనెను. ఇది యేసు ప్రభు యొక్క వంశావళిగా మనము గుర్తించాలి. తదుపరి మనం చూస్తే ప్రియులారా 12వ సంగతి, సాల్మన్ నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ హీ వుడ్ బికమ్ ద వైజెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్. మనుష్యుల యొక్క చరిత్రలో సొలొమోనంతటి జ్ఞానవంతుడు అంతకు ముందు లేడు, తర్వాత కూడా లేని స్థితిని సొలొమోను అడగలేదు, ఊహించలేదు అనేటువంటి సంగతి మనం లేఖనాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. గమనించండి, మొదటి రాజులు 3వ అధ్యాయము 7-12 వచనాల్లో సొలొమోను బాలుడిగా, అంటే దావీదు రాజు చనిపోయిన తర్వాత రాజైన దావీదుకు బదులుగా సొలొమోను బాలుడిగా ఉన్నప్పుడే అతడు ఇశ్రాయేలీయులకి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసి అతడు దేవునికి మొర్రపెట్టినటువంటి విధానం మనం చూస్తే ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7-12 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను. గమనించండి, అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. గమనించండి, ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు తెలుసా? నందిని పందిని నందిగా చేయగలిగినటువంటి జ్ఞానవంతులు. అంటే వారితో వాదించడం చాలా కష్టం, వారిని జయించడం కష్టం. వారు చాలా తెలివైన వారు, చాలా చురుకైనటువంటి వారు. కాబట్టి సొలొమోను అంటున్నాడు, ఇదిగో కార్యములు జరుపుటకు నేను బాలుడను, నా బుద్ధి చాలదు. నీ ప్రజలు చాలా విస్తరించి ఉన్నటువంటి వారు, వారిని లెక్క పెట్టడం కష్టం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? 9వ వచనం. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునే నాకు వివేకము గల హృదయము దయచేయమని దేవుడు కేవలం సొలొమోను యొక్క మనవి ఎలా విన్నాడో గమనించండి. ఇతడు కోరుకున్నది ఇశ్రాయేలీయులకి న్యాయం తీర్చగలిగినటువంటి బుద్ధి వివేకములు కలిగిన హృదయం మాత్రమే దయచేయమన్నాడు. అది మాత్రమే అతను కోరుకున్నాడు. కానీ దేవుడు అతడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఎలా ఇచ్చాడో చూడండి. ఇశ్రాయేలీయుల మీద జ్ఞానవంతుడిగా నన్ను చెయ్యంటే ఏకంగా మానవ చరిత్రలో నీలాంటి జ్ఞానవంతుడు ఇక ముందు వెనకలేడు, ఇక ముందు పుట్టడు అని ఇచ్చేసాడండి. ఎంత గొప్ప సంగతి అసలు! ఇది సొలొమోను ఊహించాడా? గమనిస్తే ప్రియులారా 12వ వచనం చూడండి. నీవు ఇలాగ అడిగినందున నీ మనము ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇతడు ఇశ్రాయేలీయుల మీద అధికారిగా లేక రాజుగా ఉండి మంచి చెడులు వివేచించగలిగే జ్ఞానం దయచేయి, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు నేను తీర్పరగా ఉంటే చాలు అనుకుంటే, పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇక ముందట ఎవడో కూడా ఉండడు. అంటే మనుషులందరికంటే జ్ఞానవంతుడిగా సొలొమోన్ని ఏర్పాటు చేసి, అయినా కూడా గమనించండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా
ఈ బుద్ధి జ్ఞానాలు సొలొమోనుకి ఎవరిచ్చారు? యేసుక్రీస్తే కదా, క్రీస్తు ప్రభువే. కాబట్టే ఇప్పుడు జ్ఞానం ఇచ్చిన దేవుని కంటే గొప్పవాడు కాదు మనుషుడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మనుషుల్లో అంతకుముందు లేడు, తర్వాత ఉండడంటే దాని అర్థం యేసు ప్రభుని కూడా మనం తర్వాత రాబోయేటువంటి వారు లెక్కల్లో పెడితే యేసు ప్రభుని ఇక్కడ మనం మనుషుడిగా చూడడానికి అవకాశం లేదు ఈ విషయంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చూస్తే, విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడంటే ఎవరైనా దేవుడు, యేసు ప్రభు తర్వాత ఎవడైనా సరే. మనుషుల్లో మాత్రం సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ఆయనకు ముందున్న పూర్వీకుల్లో లేరు, ఇక ముందు కూడా పుట్టలేరు అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించగలిగినటువంటి శక్తి గల దేవుడు అనేది మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. 13వ సంగతి చూద్దామండి. 13వ సంగతి ద ఒరిజినల్ మదర్ నెవర్ ఆస్క్ అండ్ ఇమాజిన్ దట్ షీ వుడ్ గెట్ హర్ చైల్డ్ బ్యాక్. ఇద్దరు స్త్రీలు దెబ్బలాడుకుంటున్నారు ఒక బిడ్డ కోసం. ఇద్దరు వేశ్యలు బిడ్డ కోసం ఇద్దరు బిడ్డలు అన్నారు. ఒక ఆమె బిడ్డ చనిపోయింది, ఒక ఆమె బిడ్డ బ్రతికున్నాడు. ఆ బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు కొట్టుకుంటుంటే అసలు తల్లి ఆమె దేవుణ్ణి అడిగిందో లేదో తెలియదు, కానీ గ్రంథంలో లేదు మనకి. కనీసం నా బిడ్డ తిరిగి వస్తుందని కూడా ఆమె ఊహించుండదు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఒక చక్కని తీర్మానం చేశాడు రాజు అయినటువంటి సొలొమోను. గమనించండి, మొట్టమొదట తగు ఇది. దేవుడిచ్చిన జ్ఞానం తర్వాత మొదట తగు ఇద్దరు స్త్రీలకు వచ్చినటువంటి సమస్యను సొలొమోను పరిష్కరించిన పరిస్థితి మనం చూస్తాం. మొదటి రాజులు 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాల్లో చదువుతాను, త్వరగా గమనించండి. తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునందుకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియును పిల్ల కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్లవాని మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియగా చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినదై దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారంగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞించెను. వారు ఒక కత్తి రాజు సన్నిధిని తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఇయ్యవలనని ఆజ్ఞించాను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికి ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమను.
అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఏమాత్రమును చంపక మొదట దానికి ఈడి దాని తల్లి అదే అని తీర్పు ఇచ్చాను. ఇక్కడ మనకి ఈ సంగతి మనకు తెలిసిందే. ఏమండి, బిడ్డ మీద పడి నిద్రలో చంపిన తల్లి ఏమంటుందంటే, బతికున్న బిడ్డను 2 ముక్కలు చేసి నాకు ఇచ్చేయండి అంటుంది, చెరుకు ముక్క ఇచ్చేయమంటుంది. తల్లి ఏమంటుంది, పోనీ నా దగ్గర లేకపోయినా నా బిడ్డ బ్రతికుండే చాలు, ఆవిడికే ఇచ్చేసేయండి ఆ బిడ్డనని తల్లి బిడ్డ బ్రతుకును కోరుకుంటుంది. ఇక్కడ మనం తిరిగి పోగొట్టుకున్న తల్లి తన బిడ్డ తిరిగి పొందుద్దని ఆమె ఊహించుంటుందా ఇంత పెద్ద తగు వచ్చినప్పుడు? ఎందుకంటే చిన్నపిల్లలు అందరూ ఒక రకంగానే ఉంటారు, చిన్నపిల్లలు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడంటే మనకు DNA టెస్ట్లు వచ్చాయి. ఏమండి, మనకి బిడ్డలు పుట్టారా లేదా అని తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేస్తే వచ్చేస్తుంది మన బిడ్డ కాదన్నది. కానీ అప్పటికి ఇంకా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి కాలేదు. DNA టెస్టులు లేవు, ఏమీ లేవు, ల్యాబొరేటరీస్ లేవు, ఎక్కువ డాక్టర్లు కూడా లేరు, నాటు వైద్యులే ఉన్నారు. అక్కడ ప్రవక్తలే డాక్టర్లుగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో అసలైన తల్లి తన బిడ్డను తిరిగి పొందుద్దని దేవుని అడిగిందా లేక ఊహించుంటుందా అంటే, ఆమె ఊహించకపోయినా అడిగినా కూడా దేవుడు తన బిడ్డను మళ్ళా తిరిగి తన కౌగిట అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి సంగతి ఇక్కడ మనము గమనించాలి. రాజుగారు చేసిన పరిష్కారం రాజుగారు సొంత జ్ఞానమా? ఏమండి, దేవుడిచ్చినటువంటి జ్ఞానం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తదుపరి మనం చూస్తే 14వ సంగతి అండి, 14వ సంగతి, 6వ సంగతి మాట, 6వ సంగతి చూస్తున్నాం. ద విడో అండ్ ద సన్ ఆఫ్ సారేపతే నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ దే వుడ్ సర్వైవ్ ఇన్ 3.5 years ఆఫ్ ద ఫ్యామిన్. 3.5 సంవత్సరాల కరువులో సారేపతే అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు తన కుమారుడు బ్రతికుంటారని వారు దేవుణ్ణి అడగలేదు, ఊహించ కూడా లేదండి. వారి నమ్మకం ఏమిటో తెలుసా? గమనించండి. మొదటి రాజులు 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలండి, 10 నుంచి 17 వచనాలు. ఏలియా అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని వద్ద రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్నట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితినెను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఎంత గొప్ప సంగతో! ఇక్కడ వెనకాల ఉన్నటువంటి స్టోరీ మీరు చాలాసార్లు వినే ఉంటారు. గమనిస్తే ప్రియులారా, ఓ సారేపతిలో ఒక గ్రామంలో ఒక విధవరాలు తన కుమారుడు ఉంటే కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉంది. ఆ దేశంలో కరువు ఉంది, భయంకరమైన కరువు అంటే వర్షం పడకపోతే పంటలు ఉండవు, ఆహార ధాన్యాలు పండవు,
జంతువులకి ఆహారం ఉండదు, మనుషులకి ఆహారం ఉండదు నీళ్ళు లేకపోతే. ఆ విధమైన పరిస్థితిలో కొంచెం పిండి కొంచెం నూనెతో ఒక అప్పం 2 అప్పాలు వేసుకుని తినేసి ఇంక చనిపోదామని విధవరాలు కుమారుడు నిర్ణయం చేసుకుని పుల్లలు ఏరుకోవడానికి వెళ్తే ఈ లోపల దైవజనుడైనటువంటి ఏలియా ఆమెకు కనిపించి దేవుడు మొదట నాకు ఒక అప్పాన్ని వేసుకురమ్మంటే ఆవిడ అంటుంది పిండి నూనె తప్ప అప్పం లేదంటుంది. అయితే మొదట నేను చెప్పినట్టుగా పోయి ఒక అప్పాన్ని వేసుకురా, నీ పిండి కానీ నీ నూనె కానీ మళ్ళా వర్షం కురిసే వరకు కూడా నీకు తక్కువ కాదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించండి, మనకి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం గమనిస్తే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఆకాశము వర్షింపకుండెను. అంటే ఇంతకే ఈ విధవరాలు కుమారుడు ఏలియా గారి యొక్క ప్రార్థనతో లేక దేవుని అనుగ్రహంతో 3.5 సంవత్సరాలు చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని 3.5 సంవత్సరాలు బ్రతికించా. ఎలాగండి ఇది? మొదట నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి స్వయంగా ఇవ్వగలమా? మనం ఇవ్వలేము. కాబట్టి దేవుని దాసులకి మనం ఇస్తే, దేవుని దాసుల యొక్క అవసరాలు మనం తీరిస్తే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఇంతకే ఒక అప్పం పెట్టింది, ఒక పూట భోజనం పెడితే దేవుడు 3.5 సంవత్సరాలు ఆ దేవుని దాసుని యొక్క నీడలో వారిని పోషించినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. సారెపతే స్త్రీ దేవుని అడిగిందా లేక ఊహించిందా? అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడనేటువంటి సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తదుపరి మనం చూస్తే ప్రియులారా 16వ సంగతి అండి, అంటే 7వ సంగతి, 15వ సంగతి అండి. ఎలైజా నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ హీ వుడ్ ట్రావెల్ బై ద ఫైరీ చారియట్. ఏలియా అగ్ని గుర్రములు రథము మీద ఆయన ప్రయాణం చేయాలని దేవుణ్ణి అడగలేదు, అతడు ఊహించలేదు. గమనించండి ప్రియులారా, గమనించండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 8-11 వచనాలు. 2వ రాజులు గ్రంథం 2వ అధ్యాయము 8-11 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 8-11 వచనాలు. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేది. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఏమండి, ఎలీషా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తుంటే అగ్ని రథము అగ్ని గుర్రములు వచ్చేసి వారిద్దరిని వేరు చేస్తే ఏలియా సుడిగాలి చేత ఎత్తబడి అగ్ని రథములో కూర్చుండబడి అతడు ఆకాశానికి ఆరోహణం అవుతాడని ఏలియా దేవుడిని అడిగాడా లేక ఊహించాడా? అలాంటి పరిస్థితి
మనకు వస్తే అసలు పరిస్థితి ఎంత ఘనమైన స్థితి అండి అది. అసలు దేవుడు ఒక మనుషుడి కోసం అగ్ని రథములతో కూడినటువంటి అగ్ని గుర్రములతో కూడిన రథం ఈ భూమి మీదకి రప్పించడం అంటే చిన్న విషయమా? యేసు ప్రభు కూడా లేదు ఆ స్థితి. ఆయన మేఘం మీదే కొనిపోబడ్డాడు తప్ప రథం మీద కొనిపోబడిన పరిస్థితి కనబడదు మనకి. యేసు ప్రభు వారు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళినప్పుడు మేఘం మీద వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఏలియా అయితే అగ్ని రథము అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. అతడు అడగలేదు, ఏలియా ఊహించలేకపోయినా అతని యొక్క ఆరోహణ పరిస్థితి, అతని ప్రయాణాన్ని దేవుడు ఎంత అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎంత గొప్ప సంగతి. ఎవరైనా చనిపోతే పెట్టెలో పెట్టుకుని వెళ్తారు, మరి కొందరు ఏం చేస్తారు, పాడి మీద పెట్టుకుని తీసుకెళ్తారు, కొందరు భూస్థాపితం చేస్తారు, కొందరేమో కాల్చేస్తారు. అగ్ని రథం మీద ప్రయాణం చేయగలిగినటువంటి పరిస్థితి ఎవరైనా ఊహించగలరా ప్రియులారా? ఇంత ఘనమైన స్థితి ఎలా వచ్చింది ఏలియాకి అంటే అతడు ఎంత భక్తిపరుడో, ఎంత ప్రార్థనాపరుడో మీరు ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఏలియా ప్రవక్తలందరికీ ప్రతినిధిగా ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఏలియా, మోషేలు ఇద్దరూ కూడా దేవునికి కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు ఎల్లప్పుడూ ఉండేటువంటి పరిస్థితి అని మనము అనేక పర్యాయములు మనం చెప్పుకున్నటువంటి సంగతులు ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, తదుపరి మనం చూస్తే ఒక విధవరాలు మనం చూస్తాం. గమనించండి. 2 రాజులు 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో ఒక విధవరాలు ఉంది. ఆమెకు దేవుడు చేసినటువంటి గొప్ప సంగతి ఒకటి చూద్దాం. ఆమె అప్పుల పాలైపోయిందండి. అప్పుల పాలైపోయినటువంటి ఆమెను దేవుడు అప్పులు తీర్చడానికి మరియు అప్పులు చేయకుండా ఉండే స్థితిలో ఒక వ్యాపార వ్యక్తిగా తీర్చిదిద్దడంలో దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి స్థితి ఏమిటో మనం ఇక్కడ ఆలోచించేద్దాం. 2 రాజులు 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 2 రాజులు 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడు నేను నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడయుండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండేటికై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీయో లేదనెను. ఏముందంటే నూనె కుండ ఉందంట, అంతకుమించి ఏమీ లేదంటే. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వంటి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవని ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలని నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. అయితే దైవజనుడైన అతని యొద్దకు వచ్చిన సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చూడండి, అక్కడ ఒక చిన్న విచిత్రం ఉంది. ఒక కొండ ఉంది, ఆమె ఇంటిలో నూనె కొండ ఉంది.
బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నటువంటి కుండలు తెచ్చుకో, లేక నూనె పాత్రలు తెచ్చుకుని నీ కుండలో ఉన్నటువంటి నూనె పోస్తూ, అంటే తలుపు మూసుకుని పోస్తూ, నీవు నీ కుమారులు ఈ కుండలు లేక ఈ పాత్రలు నూనె చేత నింపబడి ఉన్నవని చెప్పు, అంతే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా నిండకపోయినా నిండినవి అని నువ్వు నమ్మాలి. అందుకనే ప్రభువారు అన్నాడు, మీరేదైతే అడుగుతారో అది మీరు మొదట పొంది ఉన్నారని నమ్ముడి. మనం పొందామని నమ్మాలి. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఏమంటాం? ఈ మనవులు మా ప్రభుని యేసుక్రీస్తు పేరట సమర్పించి స్తుతించి పొంది ఉన్నాము అని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అదే విధానం ఎలీషా తన సేవకుడైనటువంటి సేవకుని భార్యకు చెప్పాడు. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, నా పెనిమిటి చనిపోయాడు, ఆ సంగతి నీకు తెలిసే ఉన్నది. ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ చాలా గొప్పవి. నా భర్త దేవుని యందు భయభక్తులు గలవాడని నీకు తెలుసు, అతడు చనిపోయాడు, ఇప్పుడు నా అప్పులోళ్ళు వచ్చారు, వచ్చి నా ఇద్దరు కుమారుల్ని దాసులుగా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అనగానే ఎలీషా చిన్న పరిష్కారం చెప్పాడు. ఇరుగు పొరుగు వారు కుండలు ఇచ్చారు, కుండల్లో నూనె పోసింది, కుండలన్నీ కూడా నిండిపోయాయి. ఇంకా కుండలు తీసుకురా అని కుమారుడితో చెప్పింది తల్లి. ఇంకేమీ లేవమ్మా అన్నాడు. ఈ లోపల నూనె ఆగిపోయింది. ఇంక మరలా ధార ఆగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? అవసరం తీరిపోయింది. ఎలీషా అంటున్నాడు, నువ్వు పోయి నీ అప్పు తీర్చుకుని మిగిలిన నూనెతో వచ్చిన సొమ్ముతో నీవు నీ కుమారులు బ్రతకండి అని అక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆమె అడిగిందా? ఏమండి, బాధ చెప్పుకుంది. అయ్యా, నా అప్పులోళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా కుమారుల్ని దాసులుగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పింది. ఈ లోపల అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు విన్నాడు. విని తన దాసుని ద్వారా వారి యొక్క కొరతను ఘనముగా తీర్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, చివరి అంశం కూడా 9వ సంగతి మనం చూసి ఈసారి అంటే రెండో భాగాన్ని మనం ముగించుకుందాం. ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ సునేమియా నెవర్ ఆస్క్ అండ్ ఇమాజిన్ దట్ షీ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఎ చైల్డ్. సునేమిరాలు అనే ఓ స్త్రీ, ఆమె దేవుణ్ణి అడగలేదు, కోరుకోలేదు, కానీ దేవుడు ఆమెకు ఊహించిన దానికంటే కుమారుడిని ప్రసాదించినటువంటి పరిస్థితి మనం చూస్తాము. 2వ రాజులు 4వ అధ్యాయము 8 నుంచి 37 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం మనం గమనిస్తే ప్రియులారా, 4వ అధ్యాయము 8 నుంచి, ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోయి అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజిని పిలిచి ఈ షూనేమీరాలుని పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవింత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి నేను నీకు ఏమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావని అడగమని గేహాజీకి ఆజ్ఞయిగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను
నా స్వజనులో కాపురం ఉన్నానని. ఎలీషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వారిని అడగగా గేహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కన్నెను. తర్వాత అతడు మరణ వ్యాధి కలిగాడు. కుర్రోడు కొంతకాలం చనిపోయాడు. మళ్ళీ ఎలీషా వచ్చి తిరిగి బ్రతికించాడు. ఇవన్నీ ఆమె అడిగిందా లేకపోతే ఊహించిందా? ప్రియా సహోదరి సహోదరులు, మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మన తండ్రి అత్యధికముగా అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 6:8 ఏం చెప్పాడు? మీరు అడగక మునిపే మీకు అక్కర గలవైనవి మీ తండ్రికి తెలియను. గమనించారా? కొన్నిసార్లు మనం అన్నీ అడగం. రాత్రులు నిద్రపోయేటప్పుడు అడుగుతాం మనం, అంతే కదా? దేవా, ఇదిగో ఇంతవరకు నాకు మంచి ఆహారం ఇచ్చే వేళ అన్ని విషయాలు కాపాడావు, సహాయం చేసావు, చాలా వందనాలయ్యా. మరి ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, నా పిల్లల్ని కాపాడు, వాళ్ళని కాపాడు, నా అప్పులు తీర్చు. ఇంకా మనకు అవసరాలన్నీ చెప్పుకుంటాం రాత్రులు. నువ్వు అడగకపోయినా ఇస్తాడు నీ తండ్రి. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహిస్తాడు. గమనించండి, ఇవన్నీ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలండి. ఇప్పుడు మీకు అన్నీ చెప్పిన ఈ 2 భాగాల్లో మీకు చెప్పినవి అన్నీ కూడా ఏ అవసరాలు? ఈ భూ సంబంధమైన అవసరాలు, ఈ శరీరానికి కావలసిన అవసరాలు, ఈ ప్రాణానికి కావలసిన అవసరాలు, ఆత్మకు కావలసిన అవసరాలు యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన మరి విశేషముగా అనుగ్రహించేవారు. ఇవన్నీ ఆశీర్వాదాలు ఉంటాయి, పోతాయి. ఏమండి? భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు కొంతకాలమే మనం అనుభవిస్తాం, తదుపరి మనమన్నా వదిలేసి వెళ్ళిపోతాం, లేక అవన్నా మనం వదిలిపోతాయి. కానీ యేసుక్రీస్తు ద్వారా ఆయన అనుగ్రహించబోయేటువంటి ఆశీర్వాదాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే వచ్చే ఆదివారం 3వ భాగం మనం తెలుసుకుందాం. ఇంతవరకు చాలా ఓపికగా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు అధికముగా అనుగ్రహిస్తాడనేటువంటి అంశంలో 2వ భాగాన్ని మీరు చాలా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.